సోదరీ సోదరులారా, బాగున్నారా? దేవుని వాక్యపు విందు మనకు అనుదిన వన సంతర్పణ. పరిశుద్ధాత్మ మనకు వాక్య భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసును ప్రభువు అని సంబోధించగలుగుతున్నాము అంటే పరిశుద్ధాత్మ వల్లనే. జ్ఞాపకముందా? ఏదోను తోటలో ఆదాము అవ్వలు దేవుని పరిశుద్ధతను ఏదేని తోటలో భంగపరిచారు. దేవుడు వారిని తోటలో నుండి బహిష్కరించాడు. దేవుడు జీవవృక్షాన్ని కాపాడటానికి ఖడ్గము ధరించిన కెరూబును కావలి ఉంచాడు. అది తిరుగుతున్న అగ్ని జ్వాల. జీవవృక్షము అంటే నిత్య జీవానికి అది సంకేతం. అది దేవుని స్వభావానికి గుర్తు. యేసు ప్రభువు మనకు నిత్య జీవం ప్రసాదించాడు. ఖడ్గం శిలువకు సంకేతం. శిలువ ఖడ్గం మన శరీరానుసారమైన స్వభావాన్ని తెగటారుస్తుంది. ఈ శిలువ ఖడ్గం యేసుపై పడింది. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటుంది, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను శిలువ వేసి ఉన్నారు. సంఘ పెద్దలు, సంఘ నాయకులు ఖడ్గ జ్వాలను ధరించిన కెరూబులై శరీరాశలను శిలువ ఖడ్గంతో సంహరించాలి. శిలువ ఖడ్గమే శరీరానుసారమైన మనసుకు పరిష్కారం. సోదరీ సోదరులారా, నేడు మనం ఆదికాండం 34వ అధ్యాయము ధ్యానించబోతున్నాము. ఈ అధ్యాయంలో మనకు కనబడే వ్యక్తులు ఎవరు? దీనా అనే యువతి, షెకెము, హామోరు. ఈ అధ్యాయం యాకోబు జీవితంలో ఒక చీకటి పూట. మానవుని కోపం ఎలా సమాజానికి కీడు చేస్తుందో ఈ అధ్యాయంలో చూడగలం. లేయా యాకోబుకు కన్న కుమార్తె దీనా. యాకోబు లాబాను ఇంటి నుండి వచ్చేశాడు, బాగానే ఉంది. కానీ షెకెములో కాలయాపన చేయటం వల్ల అనర్థకాలు ప్రాప్తించాయి. వెంటనే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆదికాండంలో దేవుడు తన చిత్తాన్ని, అభిష్టాన్ని వెల్లడిపరిచాడు. విశ్వాసులు అవిశ్వాసులతో పెళ్లి సంబంధాలు పెట్టుకోకూడదు, వియ్యమందకూడదు. దేవుని వంశం లోకంతో ఒకటైపోకూడదు. వీరు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవుడు తన బిడ్డల వ్యక్తిగత సంబంధాల వ్యవహారాలపై శ్రద్ధ కలిగి ఉన్నాడు. యాకోబుది పెద్ద కుటుంబం. మగపిల్లలు, ఆడపిల్లలు ఇంటి నిండా ఉన్నారు. ఆదికాండంలోని పూర్వీకుల గాథల్లో కుటుంబాలలో వివిధమైన పొరపుచ్చాలు, అపోహలు, పట్టుదలలు, కలహాలు పొడచూపినట్లు చరిత్ర చెప్తుంది. యాకోబు కుటుంబం, ఇస్సాకు కుటుంబం, ఈ రెండు కుటుంబాలలో ఎలాంటి గృహ చిత్రాలు వచ్చాయో మనకు తేటగా చూపబడింది. యాకోబు షాలోములో కొంతకాలం ఉన్నాడు. యాకోబులో గొప్ప మార్పు వచ్చిన మాట నిజమే, కాని ఎదుగుదల చాలా మెల్లిగా జరుగుతున్నట్లు నిదర్శనలు ఎన్నో చూపబడ్డాయి. ఇస్సాకు కుటుంబంలో యాకోబు ఏశావులను బట్టి ఎన్ని సమస్యలో. ఇప్పుడు యాకోబు కుటుంబంలో తలెత్తిన సమస్యలను చూడండి. ఏ క్రైస్తవ విశ్వాసికి కూడా పరిపక్వత ఒక్క పెట్టున రాదు. క్రమేణా వృద్ధి చెందుతుంది. సౌశల్యం అలాగే క్రమేణా అధికమవ్వాలి. మనము దేవుని కుటుంబంలోనికి దత్తు వచ్చాము. మనలో అభివృద్ధి క్రమక్రమంగా రావాలి. పరిశుద్ధాత్మ మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. మనమెన్నో బైబిల్ సత్యాలు నేర్చుకుంటాము. అయినా మనము సీమోను పేతురులాగా తప్పటడుగులు వేయటం జరుగుతుంది. తొందరపాటు చేత పొరపాట్లు కూడా పొడచూపుతాయి. వాటిని పట్టి అగచాట్లు కూడా పొడచూపుతాయి. కిందపడ్డా మళ్ళీ లేచి దులుపుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. పేతురులాగే మనము చిట్ట చివరికి సిలువ చెంత నిలవబడాల్సి వస్తుంది. యేసు ప్రభువు జీవితమే విశ్వాసులకు మాదిరి. రక్షించబడగానే పరిపూర్ణత సిద్ధించదు. ఆదికాండంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి విషాదకరమైన అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో లేయా సంతాన ప్రసక్తే వస్తుంది. ఈ లేయా ఎవరు? లాబాను జ్యేష్ఠ కుమార్తె, యాకోబు పెద్ద భార్య. ఈయన బహుభార్యత్వము సమస్యలకు కారణమని దేవుడు ఈ సంఘటనల ద్వారా తెలియజేస్తున్నాడు. యాకోబు కావాలని తాను అనుకుని పెళ్లిళ్లు చేసుకున్నవి కావు, కానీ లాబాను యొక్క మోసం చేత తప్పనిసరిగా ఇద్దరిని పెళ్ళాడాడు యాకోబు. అంత మాత్రాన దేవుడు బహుభార్యత్వాన్ని ఆమోదిస్తున్నాడు అని అనుకోవద్దు. లేయా పిల్లలందరూ సమస్యలు సృష్టించిన ఆకతాయి పిల్లలే. లేయాకు పుట్టిన కొడుకులు 4. ఈ అధ్యాయంలో సిమియోను, లేవి ముఖ్య పాత్రలు. 35వ అధ్యాయంలో రూబేను ముఖ్య పాత్ర. 38వ అధ్యాయంలో యూదా. అదేమి విచిత్రమో కాని లేయా పిల్లలంతా ఇదే వరస. వారి జీవితాలలో పాపం బరితెగి బజార్న పడ్డది. అబ్రహాము, ఇస్సాకు కుటుంబాలలో ఎన్నడూ జరగని ఘోరం యాకోబు కుటుంబంలో సంఘటిల్లింది. లాబాను ఇంటి ప్రభావం ఇదంతా. ఇక్కడికి దేవుడు తొందరపెట్టి యాకోబును బయటికి తేబట్టి సరిపోయింది. షెకెము అనే ఒక చోట యాకోబుకు సొంత ఇండ్లు ఏర్పడింది. యాకోబుకు అక్కడ ప్రజలు, సంస్కృతి కొత్త. వారిని అనుసరించుకొని సరిపుచ్చుకొని సమాధానంగా ఉండాలి, తప్పదు. అయితే షెకెము మంచి స్థలము కాదు. యాకోబు అక్కడ అంతకాలం ఉండటము దేవునికి ఇష్టం లేదు. అవాంఛనీయ పరిస్థితులు ఇక్కడ యాకోబుకు ప్రతికూలంగా ఉత్పన్నమైనాయి. ఒకరోజు
దీనా ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళింది. షాలేము పట్టణము చూచి వద్దామని బయలుదేరింది. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు, మానభంగం చేశాడు. పాపం పాపమే. దానికి నాగరికత పూత పూసి ప్రయోజనం లేదు. పాపం అనే మాటలో మధ్య అక్షరము పా. పాను తొలగించి చదవండి, అది పాము. పాపం పామే. పాము పాపం. శకెము దీనాను చూడగానే అతనిలోని పశుత్వం, కామ వికారం కోపించింది. జంతువు నయం, కామోద్రేకంతో మనిషి అంతకంటే నీచుడైపోతున్నాడు. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉంది. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకిచ్చి పెళ్లి చేయండ్రి అని తన తండ్రి అయిన హామోరును అడిగాడు. నిజంగా దీనాను ప్రేమించి ఉంటే ఆమెను పెళ్లి కాకముందే మానభంగం చేసి అవమానపరుస్తాడా? ఆమె వాంఛకు ప్రేమ అని పేరు పెట్టడం నేటి నాగరికత. ప్రేమ అవతలి వ్యక్తికి కీడు చేయదు. ముఖ్యము ప్రేమ కామాంధుని వాంఛ. ప్రేమ గుడ్డిది కాదు, కామం గుడ్డిది. కుమార్తెను శకెము చేర్చాడని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉన్నందున వచ్చే వరకు ఊరుకున్నాడు. ఇంతలో శకెము అయిన హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు కుమారులు ఈ సంగతి విని పొలములో నుండి వచ్చారు. శకెము యాకోబు కుమార్తెను శయనించి ఇశ్రాయేలీయులలో అవమానకరమైన కార్యము చేశాడు. అది చేయరాని పని గనక మనుష్యులు సంతాపము నొందారు, బాధపడ్డారు, మనస్తాపం చెందారు. వారికి మిగుల కోపం వచ్చింది. జాలనంత కోపం వారిలో రెచ్చిపోయింది. మా సోదరికి మానభంగం జరిగింది సరే, వ్యక్తి పారిపోలేదు, ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు కదా. ఈ విషయంలో దురభిమానం, ప్రతీకార చర్య తగదు. ఇది దేవుని బిడ్డల లక్షణము కాదు. యాకోబు తన కుమారులకు ఇదంతా చెప్పి ఆలోచిద్దాము అనుకున్నాడు. వారిప్పుడు ఆలోచించే స్థితిలో ఉంటేనా? యాకోబు కుమారులకు సమాధానము తెలియదు, యుద్ధం చేయాల్సిందే అంటున్నారు. వారి విధానం శాంతి కాదు, సమరం. యాకోబు ఈ విషయం కొడుకులకు అప్పగించడం పొరపాటే. ఇదంతా ఒక కొలిక్కి తెస్తున్నారు. హామోరు స్వయంగా యాకోబు దగ్గరికి వచ్చాడు అంటే దీనాను తన ఇంటి కోడలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు కదా. దీన్ని గురించి ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? హామోరు ప్రతిపాదనను యాకోబు అంగీకరించి ఉనింటే బాగుండేది. వీరు సృష్టించిన ఈ అలజడి దేవునికి ఇష్టం లేదు. దౌర్జన్యం దేవుని విధానం కానే కాదు. హామోరు వారితో అన్నాడు, షెకెము అనే నా కుమారుని మనసు నీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, మాతో వియ్యమందండి. మీ పిల్లలను మాకియ్యండి, మా పిల్లలను మీరు పుచ్చుకోండి, మా మధ్య నివాసం ఉండండి. ఈ దేశం మీ ఎదుటే ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి. అవిశ్వాసులతో వియ్యమందటం మంచిది కాదు, కానీ ఎక్కువ కీడు కలగకుండా ఇదే మార్గం. పెండ్లికి ఒప్పుకొని దీనాను షెకెముకు ఇచ్చివేయటం ఇదే సరైన పని. షెకెము కూడా అంటున్నాడు, మీ కటాక్షము నా మీదికి రానియండి. మీరు ఏమి అడిగితే అది ఇస్తాను. హోలీ కట్నం ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇస్తాను. ఆ చిన్నదాన్ని నాకిచ్చి పెండ్లి చేయండి. ఈ విధంగా షెకెము దీనా తండ్రిని, ఆమె సోదరులను ప్రాధేయపడి అడిగారు. ఇదంతా విన్నప్పుడు యాకోబు అర్థం చేసుకుంటున్నాడు, ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళటం మంచిది. అదే దేవుని చిత్తం. ఈ ప్రజలతో కలిసిపోవటం దేవుని చిత్తానికి వ్యతిరేకం. అయితే తమ సహోదరి అయిన దీనాకు అతడు మానభంగం చేసినందున యాకోబు కుమారులు షెకెముకు అతని తండ్రి అయిన హామోరుకు కపటముగా ప్రత్యుత్తరమిచ్చారు. అన్నారు, మేము ఈ కార్యం చెయ్యలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానం. ఈ కపటపు మాటలను యాకోబు వెంటనే ఖండించి ఉండాల్సి ఉంది. కుటుంబానికి అతను నాయకుడు కదా, అనే నడిపించాలి. కానీ యాకోబు కొడుకులకు ఈ విషయం అప్పగించి తాను గొప్ప తప్పు చేశాడు. యాకోబు కొడుకుల ధోరణి చూడండి. తమ సోదరిని మానభంగం చేయటం తప్పు అని పలకరు, సున్నతి అంటూ మత సంబంధమైన మాటలు చెప్తున్నారు. వీరికి మతాచారము ఉంది గాని పాపాన్ని పసిగట్టే మనస్సు లేదు. నిర్గమకాండం 12వ అధ్యాయము 48వ వచనం. సున్నతి పొందిన పరాయివాడు కూడా స్వదేశంలో పుట్టిన వానితో సమానం. ఇది ధర్మశాస్త్రం. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలో ఉంటే సరి. ఇప్పుడు మీ మాటకు ఒప్పుకుంటాం. ఆ పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసిస్తాము. అప్పుడు మనము ఏకజనమవుతాము. ఆ మాట విని మీరు సున్నతి పొందకపోతే ఆ పిల్లను తీసుకొని పోతాము. సోదరీ సోదరులారా, ఈ వ్యవహారం చూడండి ఎంతవరకు పోయిందో. ఈ మధ్య ఒక యువకుడు యువతి మా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి అంటుంది, అతడు క్రైస్తవుడు అయితేనే కాని అతనిని నేను పెళ్ళాడను అంటుంది. అతడు సరే అన్నాడు. అని తలూపాడు. కానీ
అతడు క్రీస్తునందు రక్షణానుభూతిని పొందినవాడు కాదు. పెండ్లి కోసం సరే అన్నాడు. అయితే మేము సరే అనలేదు. ఈ పెండ్లి మేము చెయ్యము అన్నాము. వారు మరో చోట పెండ్లి చేయించుకొని ఉంటారు. కానీ అసలు రంగు పెండ్లయ్యాక త్వరలోనే బయటపడుతుందని మాకు తెలుసు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన అనుభవానికి మించినది ఏదీ లేదు మనవి చేస్తున్నాము. యాకోబు కొడుకులు అంటున్నారు, సున్నతి చేయించుకో అంతే. అది విశ్వాసం అనిపించుకోదు. ఆచారానికి ఆమోదం చూపినంత మాత్రాన అది విశ్వాసం కాదు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నూతన సృష్టివి అవుతావు. నీలో ప్రవర్తన పరివర్తన వస్తుంది. యాకోబు కుమారులు పెట్టిన షరతుకు షెకెము అతని కుమారులు అంగీకరించారు. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక సున్నతి చేయించుకోవటానికి తడువు చేయలేదు. షెకెము తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. ఈ యువకుడు మర్యాదగా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. హమోరు అతని కుమారుడైన షెకెము తమ ఊరి గవిని యొద్దకు అనగా పురద్వారమున వద్దకు వచ్చి ఊరు జనులతో మాట్లాడినారు. ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చెయ్యనియండి. భూమి వారికి చాలినంత విశాలముగా ఉన్నది కదా. మనము వారి పిల్లలను తీసుకుందాం, మనము వారికి మన పిల్లలను ఇద్దాం. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినవారు. అలాగే మనము కూడా. మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే గాని మన మాటకు వారు ఒప్పుకోవడం లేదు. అప్పుడే వారు మన మధ్యలో నివసిస్తారు, ఏకజనముగా ఉంటారు, మనతో కలిసిపోతారు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవి అవుతాయి కదా. ఇది ఏమైనా మనము వారి మాటకు ఒప్పుకుందాము, అప్పుడు వారు మనలో నివసిస్తారు. హామోరు అతని కుమారుడు చెప్పిన మాట ఊరి పురద్వారము గుండా వెళ్ళే అంతా విన్నారు. వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకుంటాడు. వివాహం ద్వారా వారిదంతా వీరిదే అవుతుందని ఆశించారు. లౌకిక ప్రయోజనాల కోసం మతాన్ని ఎరగా పెట్టడం హేయం, నీచం. రక్షణ లేనివారు సంఘ సభ్యులమని సగర్వంగా చెప్పుకున్నట్లే ఇది కూడా హాస్యాస్పదం. అప్పుడు సిమియోను, లేవి ఏం చేశారనుకున్నారు? ఆ ఊరి వారందరినీ హతం చేశారు. 3వ రోజు వారంతా సున్నతి ద్వారా బాధపడుతూ ఉండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమియోను, లేవి తమ కత్తులు చేబూని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు. ఇది మోసం, కపటం. సిమియోను, లేవి వీరిద్దరూ దీనాకు సొంత సహోదరులు. వారిలో ప్రతీకార వాంఛ ఎక్కువ. కక్ష సాధింపు చర్యకు పూనుకున్నారు. ఇట్టి కారణం చేతనైనా ఇలాంటి శవిక చర్యకు దిగజారకూడదు. వారిని ఈ విధంగా ఊచకోత కోయడం ద్వారా తమ కుటుంబానికి అప్రతిష్ట తెచ్చిపెట్టారు. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాతకు గురిచేసి చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని పోయారు. తన సహోదరుని ఇచ్చినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోసుకొని ఆ ఊరి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి ధనము యావత్తు తీసుకొని పిల్లలందరినీ, స్త్రీలను చెరపట్టి ఇళ్లలో ఉన్నదంతా దోచుకున్నారు. యాకోబు కుమారులందరూ ఈ దుష్కార్యానికి ఏకమయ్యారు. యాకోబు కుమారులకు ఈ దౌర్జన్యం తగదు. వంశ ప్రతిష్టను మంటగలిపారు. లాబాను ఇంట వీరు నేర్చుకుని వచ్చిన కుసంస్కృతి ఇది. యాకోబు సిమ్యోనును, లేవిని చూసి అన్నాడు, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలో, ఫిలిష్తీయులలో నన్ను అసహ్యునిగా చేశారే. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటి వారు నాశనమవుతాము. నా పేరు చెరగొట్టారా అంటూ సిమియోనును, లేవిని యాకోబు తిడుతున్నాడు. వారి చేసిన పాపానికి వారిని గద్దించటం లేదు. పాపం యొక్క భయంకరత్వాన్ని చూడలేము. ఏదో మన పేరు పోయిందని, నలుగురిలో అవమానమైందని ఏడవడము ఏసదారుల లక్షణము. అందరూ ఏమనుకుంటున్నారు అనే దాని మీద మన జీవితాన్ని కట్టుకోలేము. దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏమంటున్నాడు అనే దాన్ని బట్టి మన జీవితం రూపు సంతరించుకోవాలి. నీవు దేవుని బిడ్డవు గనుక పని చేయవచ్చా, చేయకూడదా అని ఆలోచించాలి. ప్రజాభిప్రాయం కోసం సత్యాన్ని రాజీ పెట్టకూడదు. యాకోబుకు శారీరక వయస్సు ఎక్కువే అయినా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగవలసి ఉంది. వీరు తమను తాము సమర్థించుకుంటున్న వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి పట్ల వారు ప్రవర్తించవచ్చునా? అవును, అలా జరిగించకూడదు. చెల్లెలి మీదే గనక మీకు అంత ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని షెకెముకి ఇచ్చి వెంటనే పెళ్లి జరిగించాలి. ఇప్పుడు మీరు మీ సోదరికి ఎక్కువ కీడు చేసిన వారు అయ్యారు. ఆమెను మీరు వేశ్యగా చేసి విడిచినట్లు అయింది. ఆలోచించారా? పైగా ఇది సాకుగా తీసుకొని మూక ఉమ్మడిగా అందరి గొంతులు కోస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇట్టి పాఠం రోమాపత్రిక 12వ అధ్యాయం 19 నుండి 20వ వచనం వరకు చదివి ముగిస్తాము. లారా,
మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెప్తున్నాడని రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయటం వలన అతని తల మీద ఉప్పులు కృప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఆశీస్సులు. ఆమేన్.